శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహాద్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి కనుక చూసినట్లయితే 1వ స్థానంలో కుజుడు బుధుడు, 4వ స్థానంలో రాహు శని, అట్లనే 9వ స్థానంలో గురుడు, 10వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రవి శుక్రుడు. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం వలన వీరికి ఈ నెల కొంచెం కఠినంగా ఉంటుందని చెప్పొచ్చండి. ఎలా అంటే ముందుగా ఈ నెలలో వీరికి ధన నష్టం, మిత్రులతో విభేదాలు, అట్లనే మానసిక ఒత్తిడి, కుటుంబాల్లో గొడవలు, చిరాకులు, అంటే మొత్తానికి కనుక చూసినట్లయితే వీరికి ఈ నెలంతా కొంచెం బాగా చిరాకుగానే ఉంటుందండి. సో వీళ్ళు ఎంతసేపటికి కొంచెం ధైర్యం తెచ్చుకునైనా సరే పనుల్ని కొంచెం ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళు కొంచెం విజయాన్ని అనేది లభిస్తుందండి. వీళ్ళు ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక వీరు ముఖ్యంగా ఓం భాస్కరాయ నమః అని సూర్య భగవానుడిని, అట్లానే ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆ దుర్గామాతని కనుక మనం పూజించినట్లయితే రోజు వీరికి కొంచెంలో కొంచెం మంచి ఫలితాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయండి.